ఇప్పుడు కార్పొరేషన్ ఎలక్షన్ సందర్భంగా మనం అన్ని 50 డివిజన్లు అన్నీ తిరిగి మనం ఓటర్స్ని చైతన్యపరుస్తున్నాం అన్నమాట. ఇప్పుడు మనం ప్రస్తుతానికి మనం 4వ వార్డులో ఉన్నాము. అయితే ఇక్కడ ప్రసాదుల రామకృష్ణ గారు, ప్రసాదుల కనక మహాలక్ష్మి గారు కొడుకు ప్రసాదుల వరప్రసాద్ గారు నిలబడుతున్నారు. అయితే ఇక్కడ వారిని అత్యంత మెజారిటీగా గెలిపించాలని కోరుకుంటున్నాం. మనం ప్రతి ఓటర్ దగ్గరికి వెళ్ళి ఇప్పుడు మనం ఇప్పుడు ఎలా పరిస్థితులు ఎలాగున్నాయి అనేది చైతన్యపరుస్తున్నాం అన్నమాట. అయితే రేట్లు ఎంతో పెరిగిపోయినాయి. నిత్యావసర సరుకులు, ఉప్పులు, పప్పులు, నూనె, చింతపండుతో సహా కరెంటు ఎంతో పెంచేశారు. అలాగే పెట్రోల్, డీజిల్ కూడా ఎంతో పెరిగిపోయినాయి. ఈ రేట్లన్నీ పెంపుడుతో ప్రజలందరూ చాలా ఇబ్బందులు పడుతున్నారు. అదే కాకుండా మనం చూస్తుంటే శాండ్ విషయంలో కానివ్వండి, ఎన్నో భవన నిర్మాణ కార్మికులు ఎంతో కష్టపడిపోతున్నారు. అదేవిధంగా మనం చూస్తుంటే డెవలప్మెంట్ వైపు చూస్తుంటే అసలు పూర్తిగా ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది, పూర్తిగా శూన్యం. డెవలప్మెంట్ సైడ్ నుంచి వారు ఒక్క డెవలప్మెంట్ కూడా చేయలేదన్నమాట. మున్సిపాలిటీ దగ్గరికి వస్తే అంత టీడీపీ ప్రభుత్వంలో మనం తెచ్చిన ఫండ్సే, కొద్దిగా మిగిలిన ఫండ్స్ వాడుతున్నారు వాళ్ళు. మనం తెచ్చిన ఫండ్సే వాళ్ళు వాడుతున్నారు. ఒక్క ఫండ్ కూడా, ఒక్క శాంక్షనింగ్ కూడా వాళ్ళు తేలేకపోయారు అనేది మనం అందరం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. విజయనగరం కార్పొరేషన్ అవుతుంది. అయితే ఈ 50 డివిజన్స్ అభ్యర్థులు అందరూ గెలిచినాక మనం విజయనగరంని ఎంతో అభివృద్ధి చేయాలని మనం అందరం కోరుకుంటున్నాం. మన మేయర్ అభ్యర్థి కూడా కంది సమంతకమణి గారు, మన మేయర్ అభ్యర్థి కంది మురళి గారు భార్య. అయితే వారు కూడా చాలా డెవలప్మెంట్ పదంలో వెళ్తున్నారు. అందరూ యూత్, కంది మురళి గారు, కంది సమంతకమణి గారు, వరప్రసాద్ గారు అందరూ యూత్. ఇప్పుడు టీడీపీ యూత్ అందరూ వచ్చి మన విజయనగరంని అభివృద్ధి చేసి అభివృద్ధి పదంలో తీసుకువెళ్ళాలని వాళ్ళందరూ ప్రయత్నం చేస్తున్నారు. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క టైప్ రెస్పాన్స్ వస్తుందండి. అంటే మనం అప్పర్ మిడిల్ క్లాస్ ఏరియాస్ వెళ్తుంటే వాళ్ళు కరెంట్ బిల్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుతున్నారు. అలాగే మనం లోయర్ కాలనీస్, లోయర్ ఇన్కమ్ గ్రూప్ కాలనీస్కి వెళ్తుంటే ఎక్కువ ఈ నిత్యావసర సరుకులు ధరల గురించి మాట్లాడుతున్నారు. అదేవిధంగా మనం ఇంకా కొద్దిగా చదువుకునే పిల్లలు అటువంటి హయ్యర్ క్లాస్ కాలనీస్కి వెళ్తుంటే వాళ్ళందరూ చెప్తున్నారనమాట, ఇప్పుడు వాళ్ళ రీఎంబర్స్మెంట్స్కి కూడా కాలేజెస్కి రావట్లేదు. అయితే దానివలన పిల్లలు చాలా ఇబ్బంది పడిపోతున్నారు. వాళ్ళకి పై చదువులకు కూడా చాలా కన్ఫ్యూజన్ ఉంది. టీచర్స్కి శాలరీస్ రావట్లేదు, కాలేజెస్, స్కూల్స్ సరిగా జరగట్లేదు అని కూడా వాళ్ళు చాలా వివరంగా చెప్తున్నారనమాట. ప్రజాస్వామ్యంలో అలాగా జరగకూడదు. మీరు అడుగుతున్న క్వశ్చన్ చాలా కరెక్టు. అయితే మేము ఓట్లు పెన్షన్ తీసేస్తామో, ఇల్లు పట్టాలు ఇవ్వమో, లేకపోతే ఇటువంటి చేస్తున్నారు. ఇంకొక స్కామ్ కూడా విజయనగరంలో జరుగుతుంది. జెరాక్స్ మిషన్ని దుర్వినియోగం చేసి ఒక్క పట్టాని ఎన్నో కాపీలు చేస్తూ ఉన్నారు. అది కూడా జరుగుతూ ఉంది మన విజయనగరంలో. అయితే ఇవన్నీ జరగకూడదు. ఎందుకంటే ప్రజాస్వామ్యం పారదర్శకత్వంగా జరగాలి. ఒక పట్టా ఇస్తుంటే నేను ఒకటే పట్టా ఇవ్వాలని చెప్తున్నారు. ఎందుకు జెరాక్స్ మిషన్ని దుర్వినియోగం చేసి ఎన్నో పట్టాలు తీసేసి ఒక నిజం పట్టా, ఎన్నో అబద్ధపు పట్టాలు, ఇవన్నీ ఎందుకు అనవసరంగా? ఒక పట్టా ఇస్తుంటే ఒక పట్టా ఇస్తున్నాం, అది కూడా మంచిదే. కానీ అది జెరాక్స్ మిషన్ని ఎక్కువ దుర్వినియోగం చేస్తున్నారు ఈ వైసీపీ ప్రభుత్వం అని నేను అందరికీ మనవి చేస్తూ ఉన్నాను.